కనికరించండి నాయన. అదిగో ప్రభా, మీ మాటలు ప్రభా నాయన విత్తుచుండగా పరిశుద్ధాత్ముడా నాయన మంచి నేలను పడిన విత్తనాల వల్లే నాయన నీ మాటలను మా అందరి హృదయాల్లో ఫలింపచేసి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని, వాక్యం జరిగి మాతో మాట్లాడమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వాడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యాత్ర కీర్తనలో దావీదు రాస్తూ అంటాడు, యెహోవా నా హృదయము అహంకారం గలది కాదు. హల్లెలూయా. నా హృదయం అహంకారం గలది కాదు అంటే అహంకారానికి ఆపోజిట్ పదం ఏంటట అమ్మా? అహంకారానికి వ్యతిరేక పదం కదా. అంటే అహంకారానికి వ్యతిరేక పదం దేని అర్థం కదా. అహంకారం గడిచిన దినాల నుంచి మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఏంటట? అహంకారులను ఎదిరించి దీనికి కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు నా హృదయం అహంకారం గలది కాదు అంటే నేను దీనిని అని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఈరోజు దినాన దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా మన హృదయాలు కొన్నిసార్లు అతిశయిస్తుంటాయి. అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు, మట్టే. హల్లెలూయా, ఏం లేదు. కాబట్టి అహంకారమైనటువంటి హృదయం కలిగి కాదు అని దావీదు భక్తుడు చెప్తుంటాడు. నా కనులు మీది చూచినవి కాదు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకునలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని సముదాయించుకున్నాను. అంటే నిన్ను బట్టే నేను సముదాయించుకుంటున్నాను. నిన్ను బట్టే నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి అనుభవం మన దగ్గర దేవుడు కోరుకుంటున్నాడు. అలనాడు దావీదు భక్తుడి వల్లే మనం కూడా మన హృదయాలు అహంకారం కలిగి కాకుండా దీన హృదయాలు కలిగి దేవుని వైపు చూసేటువంటి అనుభవాల్లోనికి మనందరం నడిపించబడదు గాక. హల్లెలూయా. అయితే మోషే గారి కొరకు ఒక మాట మనం తెలుసుకుందాం. మోషే గారిని దేవుడు మెచ్చుకుంటాడు. హల్లెలూయా. మోషేను దేవుడు మెచ్చుకోవడం, మనుషుని దేవుడు మెచ్చుకోవడం అసంభవం. హల్లెలూయా. మనుషులను దేవుడు మెచ్చుకోవడం అసంభవం. ఎందుకంటే నీ పరిశుద్ధ నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే దేవుడు అతిథిగా, దేవుని ఎదుట అతిథిగాను దేవుడు పొగడబడేటువంటి వ్యక్తిగా ఉండడానికి ఎవడు లేడు. హల్లెలూయా. అలాంటి ఆ సందర్భాలలో మోషేను దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఏమని? మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. అంటే అలాంటి అనుభవం మోషే గారి దగ్గర ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దినాన్న దేవుడు నిన్ను నన్ను మెచ్చుకునేటటువంటి ఏదైనా ఒక మంచి మన దగ్గర ఉందా? హల్లెలూయా. చెప్పండి. ఏదైనా మన దగ్గర దేవుడు మెచ్చుకునేటువంటి మంచి ఏదైనా మన దగ్గర ఉందా? ఒక గుణం నా దగ్గర ఇది శ్రేష్టమైనది, దేవునికి నచ్చింది, సరిపోతుందా? చాలేదు. హల్లెలూయా. కాబట్టి మోషేని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు అని చెప్పి దేవుడు మోషేని దేవుడు గణపరచడం మొదలెట్టాడు. హల్లెలూయా. మోషేని గణపరిచాడు. మనుషులు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి అనుభవంలో దేవుని ఎదుట నీతిమంతుడు అక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని వారిగా ఉన్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపం అనే వ్యాధి చేత మనుషులందరూ ఉన్నారు. కాబట్టి మనుషులను మెచ్చుకోవడం అసంభవం. దేవుని యొక్క మహాకృప చేత దేవుడు తన యొక్క బిడ్డలైనటువంటి వారిని ప్రేమిస్తూ ఉన్నాడు.
మనుషుల యొక్క హృదయాలను దేవుడు పరిశోధిస్తున్నాడు. అలాంటి ఆ సందర్భాలలో మోషే మిక్కిలి నమ్మకస్తుడిగాను సాత్వికుడిగాను ఉన్నాడు. అలాగనే దావీదును కూడా దేవుడు ప్రశంసించాడు. ఏమని? దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు. అలాగా కొంతమంది భక్తులను దేవుడు ప్రశంసించాడు. కాబట్టి ఈరోజు దినాన్న దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనల్ని కూడా దేవుడు ప్రశంసించేటువంటి ఏ గుణమైనా మన దగ్గర ఒక ఫలమైన ఉందా, ఒక ఆశీర్వాదమైన ఉందా, ఒక దేవుడు మెచ్చుకునేటువంటి ఒక స్థితి అయినా ఉందా అనేది మనం పరిశోధించుకుందాం. యేసు ప్రభువు వచ్చినప్పుడు అంజూరపు చెట్టు వైపు చూశాడంట కదా. అంజూరపు చెట్టు వైపు చూసినప్పుడు ఆ చెట్లను ఎలాంటి ఫలం లేదు. హల్లెలూయా. ఆ ఫలం లేని ఆ అంజూరపు చెట్టును చూసి ఏమన్నాడంట? ఇంకా దానిని శపించేశారు. హల్లెలూయా. దాన్ని శపించే కారణం ఏంటంటే ఆయన ఎదురు చూస్తున్నాడు. కాలమైనా కానీ ఎదురు చూస్తున్నాడు. నీ దగ్గర నుంచి ఒక ఫలమైన రావాలి. కఠినమైనటువంటి శ్రమలోను, బాధల్లోను, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోనూ ఫలాలు లేనిటువంటి కాలమైన, ఎదురు చూడలేనటువంటి విశ్వాసమైన, అలాంటప్పుడు కూడా దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాముకి లేక వృద్ధాప్యం ముందు ఒక కుమారుడిని ఇస్తే మళ్ళీ అబ్రహాము దగ్గర నుంచి విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడు. నమ్మకంగా ఉన్నాడా లేదా? ఫలం ఉందా లేదా? దేవునికి భయపడుతున్నాడా లేదా? హల్లెలూయా. ఆ చెట్టుని శపించడం కాదు, కానీ మన దగ్గర నుంచి కూడా దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మనల్ని కూడా పెంచుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. మన దగ్గర నుంచి కూడా ఆయన యొక్క స్వరూపం, క్రీస్తు యొక్క స్వరూపం మన యందు ఏర్పరచబడాలని ఆశపడుతున్నాడు. ఆ స్వరూపులు ఉన్నటువంటి సుగుణాలు మన దగ్గర రావాలని, మనం పరిమళ వాసనగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక ఫలమైన ఆ చెట్టును ఉన్నట్లుగా మన దగ్గర ఒకటైనా ఉందా? హల్లెలూయా. మోషే గారి కొరకు ఈరోజు మనం ధ్యానిద్దామండి. మోషే గారి కొరకు మనం ధ్యానించే ముందు, మోషే గారు ఐగుప్తు దేశంలో మొట్టమొదటి మొత్తం ఆయన వయసు ఎంతట? 120 సంవత్సరాలు. హల్లెలూయా. టోటల్గా 120 సంవత్సరాలు. ఆయన వయసుని 3 భాగాలు చేస్తే ఒక 40 ఏమో ఎక్కడున్నారట? ఐగుప్తు దేశంలో రాకుమారుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాకుమారుడిగా ఉన్నాడు. ఐగుప్తులో సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి ఆ అనుభవంలో ఉండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఎలా ఉన్నారో అని చెప్పి చూడడానికి, వారిని విడిపించడానికి ఆలోచించుకొని విడిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు. హల్లెలూయా. ఐగుప్తీయుడిని చంపేసిన తర్వాత మరుసటి రోజు వచ్చినప్పుడు ఇద్దరు హెబ్రీయులు అంటే ఇశ్రాయేలీలు ఇద్దరు గొడవ పడుతుంటే, అన్నలారా మీరు గొడవ పడకూడదు, మీరు సహోదరులు, ఒకరు యందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నప్పుడు ఆ సహోదరులు ఒకడు చెప్తాడు, నేను ఐగుప్తీయుని చంపినట్టుగా నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా అని ఆయన అడిగారు. హల్లెలూయా. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ విషయాలు జరిగినప్పుడు మోషే ఏమనుకున్నాడంటే, నా ప్రజలను విడిపించడానికి ఐగుప్తు రాకుమారుడిగా ఉండి నా ప్రజలు విడిపించాలనుకున్నాడు. కానీ ఆ ప్రజలు విడిపించేటువంటి కారణాన్ని బట్టి ఆ ఐగుప్తు రాజ్యం ఏమైపోతుందంటే, ఐగుప్తుడు ఫరో రాజుకి వ్యతిరేకంగా మారిపోతున్నాడు. హల్లెలూయా. అంటాడు కదా, ఫరో అనుకుంటాడు కదా, నా ఉప్పు తిన్నావు అంటాడా? నా ఉప్పు తిని నా ఇంట్లో పెరిగి నన్నే వెన్నుపోటు పడవడానికి చూస్తున్నావా అన్నట్టుగా మోషే గారి మీద కోపంతో వస్తాడు. హల్లెలూయా. అయితే ఇక వీళ్ళు ఇది వద్దు, ఏదైనా చెప్పుకోవచ్చు. మోషే గారు సంజాయిషి చెప్పుకొని చెయ్యొచ్చు. రాకుమారుడు కాబట్టి ఒకరిని చంపిన పెద్ద లెక్కే ఉండదు. చెప్పుకొని చక్కగా మళ్ళీ రాజు దగ్గర మళ్ళీ యథావిధిగా కొనసాగవచ్చు. కానీ నా ప్రజలను విడిపించినటువంటి బ్రతుకు నాకెందుకు ఇంకా అని చెప్పేసి ఐగుప్తు రాకుమారుడిగా ఉండేటి కంటే నా ప్రజలను విడిపించలేనటువంటి అసమర్థుడిగా ఉన్నాను కాబట్టి నేను వెళ్ళిపోతాను అనుకొని ఏం చేస్తున్నాడంటే ఆయన ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు మిద్యాను ప్రాంతం వైపు.
హల్లెలూయా. ఐగుప్తులో రాకుమారుడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క టీవీ, ఆయనకున్నటువంటి వస్త్రధారణ, ఆయనకున్నటువంటి సకల విద్య ప్రావీణ్యత అన్ని విధాలుగా ఉండేది. ఆయన వెళ్తే జనాలు లేచి నమస్కారం చేసేవారు. ఎందుకని? ఆయన రాకుమారుడు, రాజుగారి యొక్క రాణిగారు పెంచుకున్నటువంటి కుమారుడు కనుక అందరూ నమస్కరించేవారు, అందరూ గౌరవించేవారు, అందరూ గణపరిచేవారు. ఆయన వెళ్ళినప్పుడు నడుచుకుని వెళ్తాడా? గుర్రాల మీద, రథాల మీద వెళ్ళేటువంటి అనుభవం. ఆయన ఒక్కడే వెళ్తాడా? ఒక్కడే వెళ్ళడు. ఆయనతో పాటు కొంతమంది సెక్యూరిటీ. హల్లెలూయా. అంతే ఒక రాజు దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యం ఎలాగైతే ఉంటుందో, రాజు దగ్గర ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఎలాగైతే ఉంటుందో, ఈయన దగ్గర మోషే గారి దగ్గర మొట్టమొదటి ఉన్నటువంటి 40 సంవత్సరాల యొక్క దినాలలో చక్కని పాలన ఉండేది, చక్కని స్థితి ఉండేది. అర్థమవుతుందా? ఫస్ట్ రాకుమారుడిగా ఉన్నాడంటే చాలా డిగ్నిటీగా ఉన్నాడు. ఆయన తినే తిండి వేరు, ధరించుకునే వస్త్రాలు వేరు, మాట్లాడేటువంటి విధానం వేరు. ఎవరైనా ఇలాగ చెప్తే చప్పట్లు కొడితే చాలు సైనికులు కానీ దూతలు కానీ వచ్చేవారు. హల్లెలూయా. కానీ అలాంటి లగ్జరీ లైఫ్ కదా, అలాంటి అన్ని విధాలుగా లగ్జరీ లైఫ్ని వదిలేసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? అలాంటి లగ్జరీ లైఫ్ని వదిలేసుకొని ఏమవుతున్నాడంట, మిద్యాను ప్రాంతం గుండా వెళ్తున్నాడు, మిద్యాను ప్రాంతం వైపు వెళ్తున్నాడు. హల్లెలూయా. మిద్యాను ప్రాంతం దగ్గరలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఇత్రో ఉన్నటువంటి యాజకుని యొక్క కుమార్తెలు వారి గొర్రెల మందును మేపుతున్నారంట. సాయంకాలం అయినప్పుడు వారి గొర్రెల మందులకి నీళ్ళు పెట్టబోతుంటే అందరు మందలు అయిపోయిన తర్వాత ఆడపిల్లలు కాబట్టి లాస్ట్లో చివరిలో వీరి మందలకి నీళ్ళు పెట్టేటువంటి అనుభవం ఉండేది. ఎప్పుడు కూడా చివరిలో ఇంటికి వెళ్ళేటువంటి అనుభవం ఉండేది. హల్లెలూయా. అయితే మందలకు నీళ్ళు పెడదామని బావి దగ్గరికి వచ్చి, బావి దగ్గర బండ ఆ మూత తీయబడలేదు కాబట్టి వారు బావి దగ్గరలో మేపుతూ ఉండేవారు. అప్పుడు మోషే గారు ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో కూర్చున్నారు. అక్కడ వారి యొక్క పరితాపాన్ని, వారి ఆశను మోషే గారు చూసి ఏమనుకున్నారంట, వీరికి నేను సహాయం చేయాలి. హల్లెలూయా. మోషే గారు అనుకున్నారు, ఆ స్త్రీలకి నేను సహాయం చేయాలి అనుకొని వారిని పిలిచి, అమలారా రండి, మీరు ఆశించినట్లుగా మీ మందలకి నీళ్ళు పెట్టండి రండి అని చెప్పి ఆ నూతి మీద ఉన్నటువంటి ఆ బండను తొలగించి వాళ్ళ మందలకి నీళ్ళు పోసి చేది ఆ యొక్క మందలకి నీళ్ళు పెట్టడం జరిగిందట. హల్లెలూయా. 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 అంటే మోషే గారికి ప్రజల పట్ల గొప్ప ఆదరించేటువంటి మనసు కలిగిన వాడు, ప్రజలకు మంచి చేసేటువంటి నాయకుడు. హల్లెలూయా. ఆ సందర్భంలో ఎవరైనా ఆపదలు ఉంటే, అవసరతలు ఉంటే సహాయం చేసేటువంటి గుణం కలిగినవాడు. హల్లెలూయా. ఇలాంటి అనుభవంలో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి ఆ స్త్రీలు, యవనస్తులైనటువంటి ఆ స్త్రీలకి పిలిచి ఆ నూతి మీద ఉన్నటువంటి ఆ యొక్క బండను తొలగించి వారికి మందలకు నీళ్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. చేసిన మేలును మరిచిపోయి వెళ్ళిపోతున్నటువంటి అనుభవం. హల్లెలూయా. థ్యాంక్స్ అండి అని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ఏమి అడగలేదంట. హల్లెలూయా. కానీ ఆ మిద్యాను ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఇత్రో గారు వాళ్ళ నాన్నగారు అడిగారంట, అమలారా మీరు ఇప్పుడు లేటుగా వస్తారు కదా, మరి ఈరోజు మీరు తొందరగా ఇంటికి ఎలా వచ్చేసారు అంటే, ఒక ఐగుప్తీయుడైనటువంటి ఆయన, ఐగుప్తు దేశం నుంచో కదా వచ్చాడు, ఐగుప్తుడైనటువంటి ఆయన మా మందలకి ఆ నూతి మీద ఉన్నటువంటి దాన్ని తీసివేసి మా మందలకి నీళ్లు పెట్టడం జరిగింది, అందుకనే మేము త్వరగా ఇంటికి రాగలిగాము అంటే, అయితే ఆయనని మీరు ఎలా వదిలేసి వచ్చేసారు? హల్లెలూయా. ఆ మేలు చేసినటువంటి ఆయనని మీరు ఎందుకు వదిలేసి వచ్చేసారు? ఆయనని ఎలా మీరు వదిలేసి వచ్చేసారు అంటే, ఆయన ఒకవేళ అనుకుంటారు ఆయన రాజవస్త్రాలు ధరించి ఉన్నాడు, ఆయన చక్కని అనుభవంలో ఉన్నాడు, అన్ని రకాలుగా ఆయన చాలా సుందరంగా దివ్యంగా ఉన్నాడు, ఆయన ఎవరో
భాగ్యవంతుడు కుమారులాగా ఉన్నాడు, రాకుమారులాగా ఉన్నాడు, అందుకని మేము ఆయనకేమీ సహాయం చేయాలనుకోలేదు అని అనొచ్చా? ఉండొచ్చాము. అదే అప్పుడు ఇత్రో గారు త్వరగా వెళ్ళి మోషే గారిని పిలిచి మా ఇంటి దగ్గర ఈ రాత్రికి మీరు ఉండండి అని చెప్పి పిలిచాడు. హల్లెలూయా. మాతో కలిసి ఉండండి, మా దగ్గర ఉండండి అని పిలవగానే మోషే గారికి వేరే ఆప్షన్ లేదు. హల్లెలూయా. మంచి గుణం కలిగి ఉండడాన్ని బట్టి ఏ దారి లేనిటువంటి చోట ఏదో ఒక దారి ఏర్పడుతుంది. హల్లెలూయా. మంచి గుణం కలిగి ఉండడాన్ని బట్టి ఏ దారి లేని చోట ఏదో ఒక దారి ఏర్పడుతుంది. అదే కొంటితనం, అదే మూర్ఖతనం కలిగి ఉండడాన్ని బట్టి ఉన్న దారులు కూడా మూసుకుంటూ పోతాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ మంచి గుణం మోషే గారి దగ్గర ఉండడాన్ని బట్టి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన ఆడపిల్లలు వదిలేసి వెళ్ళిపోయిన కానీ వారి తండ్రి గారు వచ్చి మోషే గారిని సాధారణంగా ఆహ్వానించి తీసుకెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మోషే గారికి ఒక ఆశ ఉంది, నా ప్రజలను విడిపించాలి, నా ప్రజల కొరకు ఏదైనా చేయాలి, నా ప్రజలు ఈ బానిసత్వం నుంచి విడిపింపబడాలి అని బాధ ఉండేది. కానీ నేను ఇంకా సమర్థుడిని కాదు, ఇంక నేను నా వల్ల కాదు, ఏదైనా చేయాలి అని చెప్పేసి మిద్యాను ప్రాంతంకి వచ్చేసాడు. మిద్యాను ప్రాంతంలోనికి వచ్చినప్పటికీ తను ఒంటరిగా ఉన్నాడు. ఎలాంటి లగ్జరీ లైఫ్ లేదు, చప్పట్లు కొడితే వచ్చేవారు లేరు, లేదా మంచిగా వస్త్రాలు మరి ఇంకా తొడుక్కోవడానికి లేవు. ఉన్నటువంటి అనుభవంలో తను ఉన్నటువంటి అంతకు ముందు ఉన్నటువంటి లగ్జరీ లైఫ్ తన జీవితంలో లేదు. హల్లెలూయా. ఆ లైఫ్ లేదు. అప్పుడు కొద్ది రోజుల పాటు ఇత్రో గారు మోషే గారిని పోషిస్తుంటాడు. తినండి, ఉండండి, తాగండి, పడుకోండి, ఇదిగో మీకు వస్త్రాలు తొడుక్కోండి అని చెప్తుంటాడు. అలాగా చక్కగా మంచి సదుపాయాలు చేసి ఉంటాడు కదా అండి, అంతే కదా. కొద్ది రోజులు చేసిన తర్వాత మరి ఏంటి పరిస్థితి? హల్లెలూయా. మరి ఏంటి పరిస్థితి అని అడుగుతారు కదా. ఏంటి పరిస్థితి అంటే ఇంకేం లేదండి, నేనేమి ఆలోచించుకోలేదండి అంటాడు, అంతే కదా. ఏం ఆలోచించుకోలేదండి అంటారు. అప్పుడు నువ్వు నా మందులు కాయగలవా? హల్లెలూయా. నా మందులు కాయగలవా అంటాడా? అంతే. మందులు కాసిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత మరి నా పెద్ద కుమార్తెనిచ్చి నీకు వివాహం చేయాలనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏంటి? హల్లెలూయా. అవునా? అలాగే అడుగుతారంటారా? ఖచ్చితంగా. నీ ఉద్దేశం ఏంటి అంటే నాకు వేరే ఆప్షనే లేదు, నాకు ముందుకు వెళ్ళాలని కానీ వెనక్కి వెళ్ళాలని కానీ నాకు ఇది లేదు, కాబట్టి నేను సరెండర్ అవుతాను. ఏదైనా పర్వాలేదు, తప్పదు కదా, వివాహం చేసుకోవాలి కదా, ఉండాలి కదా, ఏదైనా పని చేయాలి కాబట్టి నేను మందలు కాస్తానంటాడు. అంటే టోటల్గా లగ్జరీ లైఫ్ని విడిచిపెట్టేసేసి టోటల్గా కిందన అడవిలోనికి వెళ్ళి లేదా ఎడారిలోనికి వెళ్ళి గొర్రెల మందతో తిరిగేటువంటి అనుభవంలోకి రావాలి. ఒకప్పుడు గుర్రాల మీద తిరిగేటువంటి ఆయన కాలినడకన ఇప్పుడు నడవలసిన పరిస్థితి. హల్లెలూయా. ఒకప్పుడు చప్పట్లు కొడితే జనాలు వచ్చేవారు, దూతలు వచ్చేవారు, కాపర్లు వచ్చేవారు, రాజకుమారుడు కాబట్టి వచ్చేవారు. ఇప్పుడు చప్పట్లు కొడితే గొర్రెల మాటలు ఉంటాయా? ఏం చేయాలి? రాని భాష నేర్చుకోవాలి. ఏం భాష అది? గొర్రెల భాష. హల్లెలూయా. ఐగుప్తులో సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి ఆయన గొర్రెల మధ్యలోనికి వెళ్ళి గొర్రెలకి అర్థమైనట్టుగా పిలుస్తున్నాడు, గొర్రెలకి అర్థమైనట్టుగా హెచ్చరిస్తున్నాడు, ఆ గొర్రెలకి అర్థమైనట్టుగా లేనిపోయిన పదాలు, రాని పదాలను పలుకుతున్నాడు. మనుషులతో మాట్లాడచ్చు అంటే ఆయన టోటల్గా డిఫరెంట్ స్టైల్ మారిపోయింది. హల్లెలూయా కదండి. ఒకప్పుడు పట్టుచీర కట్టుకున్నారు అనుకోండి, రోజు పట్టుచీరలు కట్టుకున్నారు అనుకోండి, మంచిగా చక్కని ఖరీదైన వస్త్రాలు ధరించుకున్నాం అనుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి నార్మల్గా సాధారణమైంది కట్టుకో అంటే ఏమని అంటారా? ఏమంటారు? నేను అది అంటాం. కానీ అది ఇది అనడానికి లేదు అక్కడ. మోషే గారికి అది లేదు, ఆ ఆప్షన్ లేదు. నేను ఐగుప్తీయులు రాకుమారుడిని, నన్ను గొర్రెలు కాయమంటవా అని అడగడానికి లేదు. బ్రతకాలంటే కాయ. అలా అంతే కదండి, బ్రతకాలంటే కాయ. కాబట్టి ఈరోజు దినాన్న ఏమీ లేనటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారు కొంతమంది ఒక ఇంటికి ఇవ్వబడుతున్నారు.
ఒక ఇంటికి ఇవ్వబడిన తర్వాత వాళ్ళు అంటున్నారు, నేను గొప్ప లగ్జరీ లైఫ్ ఇంటి దగ్గర మా తల్లిదండ్రుల దగ్గర అనుభవించొచ్చాను కాబట్టి ఇక్కడ కూడా లగ్జరీ లైఫ్ కావాలి అంటారు. హల్లెలూయా. అక్కడ లగ్జరీ లైఫ్ అనుభవించావేమో, మహారాణిగా ఎదిగావేమో, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ స్థితిలో ఉన్నావో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళ స్థితికి తగ్గట్టుగా వెళ్ళాలి. కానీ అక్కడేమో పంచభక్ష పరమాన్నాలు తిన్నాను కనుక ఇక్కడ కూడా నాకు ఆ పంచభక్ష పరమాన్నాలు పెట్టు అంటే కుదరదు, అంతే కదా. మోషే గారు అక్కడ ఉన్నప్పుడు పంచభక్ష పరమాన్నాలు తినేవారు, పలహారాలు తినేవారు. అవి చాలా చాలా విలువైనటువంటి వాటిని కలిగి ఉండేవారు. ఇక్కడ అదేమీ లేదు. ఉదయం అన్నం కాస్త క్యారేజీలో వేసి గంజేసేసి లేకపోతే ఏదైనా పెరిగేసేసి పెడితే మధ్యాహ్నం ఆకలితో అలా తింటుంటే ఆహా అనుకుంటాడా? గుర్తొచ్చినప్పుడు అడ్డా. హల్లెలూయా. పంచభక్ష పరమాన్నాలు తినేటువంటి మోషే గంజానానికి పడిపోయాడు. గుర్రాల మీద రథాల మీద తిరిగినటువంటి మోషే కాలినడక నడుస్తున్నాడు. మనుషుల్ని అజమాయి చేసి మనుషుల్ని వీలవేసి పిలిస్తే మనుషులు వచ్చేటువంటి అనుభవం ఉన్నటువంటి మోషే గొర్రెల దగ్గరికి కాపరైపోయాడు. హల్లెలూయా. బాగా బ్రతికి చెడిపోతే ఎలా ఉంటుందండి? దానిని తీసుకోలేము, ప్రతిసారి గుర్తొస్తుంది. హల్లెలూయా. కొంతమందిని అమ్మగారింటి దగ్గర మా దగ్గర అలాగుండేది, మా దగ్గర ఇలా ఉండేది, మా దగ్గర అది చేసేవారు ఇది చేసేవారు అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో కొద్ది గొప్ప తక్కువైంది అనుకోండి, దాన్ని పట్టుకొని నేను ఎప్పుడు కూడా గంజనం మా అమ్మ నాకు ఎట్లేదు, ఇదిగో ఈయనకి చేసుకున్నాను, ఆయన చేసుకున్నాను, ఆవిడని చేసుకున్నాను, గంజనం తింటున్నాను అంటుంది. లేదా ఇదిగో ఈ పాకలో ఉన్నాను, లేదా ఈ పందిరిలో ఉన్నాను, ఈ చెట్టు కింద ఉన్నాను, ఈ డేరాల్లో ఉన్నాను, లేదా ఈ చిన్నింట్లో ఉన్నాను, నేను పెద్ద ఇంట్లో వచ్చాను, చిన్నింట్లో ఉన్నాను అని చెప్పి ఏడుస్తుంటారు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ రావడం అంత సులువేమి కాదు, వచ్చిన తర్వాత దానికి లోబడాలి అంతే. హల్లెలూయా. అంతే కదండి. మహారాణిగా ఉండినా కానీ మహారాజుగా ఉండినా కానీ ఇక్కడికి వచ్చేసరికి మనోడు జీవితం టోటల్గా డిఫరెంట్గా మారిపోయింది. ఎప్పుడు కూడా అధికారం పదవి లేదా డబ్బులు శాశ్వతం కావు. మనం ఎంత ఎత్తెదిగినా కానీ నడవలసింది నేల మీదే. హల్లెలూయా. కాబట్టి అన్ని విధాలుగా మనం మల్టిపుల్గా అంటే అన్నిటికీ సరిపోయిన వారిగా ఉండాలి. సంపన్న స్థితి అయినా కానీ దీన స్థితి అయినా కానీ వాటిలన్నిటికీ మనం సరిపోయిన వారిగా మనం దిద్దుకోవాలి. హల్లెలూయా. మోషే గారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారా లేదంటారా? ఉన్నారు కదా. మరి 40 సంవత్సరాల పాటు ఐగుప్తులో లగ్జరీ లైఫ్లో ఉన్నప్పుడు దేవుడే ఉంచాడు ఆయన్ని కదండి. దేవుడే లగ్జరీ లైఫ్లో ఉంచాడు, సకల విద్య ప్రావీణ్యత కలిగిన వానిగా ఉంచాడు. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చేసి మళ్ళీ ఏం చేశాడట? మిద్యాను ప్రాంతాల్లో, ఎడారుల్లోనూ, కొండల్లోనూ, హోరేబు పర్వతాల వైపు వదిలేశాడు. హల్లెలూయా. వదిలేశాడా? ఆయన నడిపిస్తున్నాడు. 40 సంవత్సరాలేమో ఒకలాగా పెంచాడు. 40 సంవత్సరాలు వచ్చేసరికి టోటల్గా ఆ లైఫ్ స్టైల్ మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి స్థితికి ఇక్కడ ఉన్న స్థితికి మారిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మోషే గారికి ఏమి లేవంటే ఏమీ లేవు. గొర్రెలు ఉన్నాయి, అట్లా తత్త అంటున్నాడు, చెరదర్రా అంటున్నాడు. అవి ఎలా అరుస్తాయో అలా అరుస్తున్నాడు. ఆ గొర్రె పిల్లలు అక్కడెక్కడికి వెళ్తుంటుంటే అక్కడికక్కడికి వెళ్తున్నాడు, పరిగెడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఈ 40 సంవత్సరాలు ఎలాంటిదంటే పూర్తిగా మహారాజుగా ఉన్నటువంటి ఆయన దీనుడిగా మారిపోయాడు. పనివాడే కదా. ఇప్పుడు మందల దగ్గర మందలు పెంట ఎత్తడా, తొడవడా? పెంట ఎత్తి పెంటలో వేయడా? అవి వాటి యొక్క పేడను ఎత్తడా? వాటి కొరకు నీళ్ళు ఎట్టడా? ఎన్ని గొర్రెలు కుమ్ముకి నిలిపోయి ఉంటాయో, ఎన్ని గొర్రెలు ఆ చీముడు తుమ్మేసి ఉంటాయో కదండి, ఎన్ని గొర్రెలు ఆయనకి రాసుకొని వెళ్ళిపోయావు బురద. అంటే టోటల్గా డిఫరెంట్గా ఎంత స్థితి అంటే పూర్తిగా సాగిలి పడిపోయాడు, చతకలు పడిపోయాడు. 40 సంవత్సరాలు కూడాను
అర్థమవుతుందా? బాగా బ్రతికినటువంటి మహారాజు గారు ఇక్కడ ఏం తింటున్నారట? గంజనం తింటున్నాడు. బాగా బ్రతికినటువంటి మనుషుల్లోనూ సమాజంలోను గౌరవ ఘనతలు వచ్చి పొందినటువంటి ఆయన ఇక్కడికి వచ్చేసరికి గొర్రెల మధ్యలో ఉన్నాడు. మాట్లాడేవారు కూడా కరువైపోయినటువంటి అనుభవాలు ఉంటాడు. మందలకి క్షేమాన్ని కొరకు మందల క్షేమమే అయిపోయింది. మనుషుల కొరకు వచ్చినటువంటి మోషే మందలతో మిగిలిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? 3 సంవత్సరాలా? 4 సంవత్సరాలా? 7 మార్లు మునగమంటే గడిచిన దినాల్లో మునిగిలేచాడు. ఇప్పుడు మునిగిలేచాడని పిల్లల్ని ఇలాగంటే చాలు అని అది ఆపవా అంటారు. హల్లెలూయా. అది ఆపని మునిగిలేచాడు. ఇప్పుడు మునిగిలేచాడంటే మా మునుకులు పట్టిపోతాయి అనియా, మేము వంగలేకపోతామనియా అంటారు. మునిగిలేచాడు. మరి తిరిగాడు 7 సార్లు తిరిగాడు. 1 కాదు 2 కాదు 7 సార్లు తిరిగారు. వీళ్ళేమో గిరగిర తిప్పి కొట్టి అని చెప్పి ఇది పాట కదా. 40 సంవత్సరాల పాటు 40 సంవత్సరాల పాటు దేవుని దగ్గర నుంచి ఎటువంటి ఇది లేదు, మనుషుల దగ్గర నుంచి ఆదరణకరమైనటువంటి అనుభవం లేదు. తను వెళ్తున్నటువంటి మార్గంలో సంతోషం లేదు. తను వెళ్తున్నటువంటి మార్గంలో తిరిగి లగ్జరీ లైఫ్ లేదు. 1 సంవత్సరం కాదు 40 సంవత్సరాల పాటు. హల్లెలూయా. అయిపోయింది, నా బ్రతుకంతా అయిపోయింది, ఇంకేముంది అన్న అనుభవంకి వచ్చేసాడు. హల్లెలూయా. అలాంటి అనుభవం అంటే టోటల్గా మహారాజుగా ఉన్నటువంటి ఆయన పూర్తిగా ఏమైపోయాడంటే 0 స్థాయికి వచ్చేసాడు. హల్లెలూయా. కొన్నిసార్లు పరిమళ తైలం తయారు చేయాలంటే ఆ పరిమళ తైలాన్ని ఎలా తయారు చేస్తారట? కొన్ని పండ్లు, కొన్ని చెక్కలు, కొన్ని వక్కలు, కొన్ని గంధకాలు, కొన్ని ద్రావకాలు అవన్నీ ఏం చేయాలి? బాగా నూరాలి. హల్లెలూయా. అంతే కదమ్మా, నూరాలి. నూరి వాటిని మిక్సీ పట్టాలి. అందులో ఇప్పుడు ఆయిల్ రావాలంటే ఏం చేయాలి? ఆ ఆయిల్ని రావాలంటే ఎండినటువంటి కొబ్బరి చెప్పులో లేదా పలుకులో లేదా నువ్వులో ఆ గానుగులో వేసినప్పుడు ఆ గానుగులో వేసినటువంటి ఆ రాయి బాగా నలిచి వెళ్తుంటే అందులో ఉన్నటువంటి ఆ జ్యూస్ అంతా కూడా బయటికి వస్తుంది. హల్లెలూయా. అలాగా ఈయన మోషే గారు శ్రమల కొలిమిలో ఆ కొలిమిలో దేవుడు ఆయనను 40 సంవత్సరాల పాటు ఉంచాడు. హల్లెలూయా. ఎంత 0 స్థాయి అంటే పూర్తిగా నలిగిపోయినటువంటి అనుభవం. పరిమళ తైలం తయారవడానికి కొన్ని పండ్లన్నీ, కొన్ని చెక్కలు, కొన్ని సుగంధాలు అవన్నీ నలిచిన తర్వాత అందులో వచ్చినటువంటి లిక్విడ్ అది పరిమళంగా మారుతుంది. అలాగా ఈ 40 సంవత్సరాల పాటు ఏమవుతున్నాడంటే మనోడు శ్రమల కొలిమిలో నలుగుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. ఆ పరిమళ తైలానికి పేరు ఏంటంటాడట? నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. 40 సంవత్సరాల పాటు తన ఓపిక, తన సహనం, తన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అనుభవం అలాగేనే ఉంది, కొనసాగుతున్నాడు. ఏమండి, మంచి ఇంట్లో నుండి ఒకేసారి చిన్న ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి, అసలు ఈ కాలు ఆడవు, అసలు ఎక్కడ కూర్చోలో తెలియదు, అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ మోషే గారు అన్నిటికీ అలవాటు పడిపోయాడు. పూర్తిగా మందలతో పాటు గొర్రెపిల్లలతో పాటు దుక్కుబడ్డల మధ్యలో పడుకునేటువంటి అనుభవం, చెట్ల మధ్యలో పడుకునేటువంటి అనుభవం. మందకాపరులు చూడండి ఎక్కడెక్కడ పడుకుంటారట? దున్నేసినటువంటి దుక్కుబడ్డల్లోనే పడుకుంటారు. వర్షం వచ్చినా కానీ గొడుగు మీద వేసుకొని కిందన పడుకుని పోతాడు. హల్లెలూయా. మరి మహారాజుగా ఉన్నటువంటి ఆయన పట్టుపరుపుల మీద పడుకున్నటువంటి ఆయన దుక్కుబడ్డల్లో పడుకుంటే నిద్ర వచ్చదా? 1 రోజు రాదు, 2 రోజులు రాదు, 3 రోజులు రాదు, 40 సంవత్సరాలు అవుతుంది, రాదా? హల్లెలూయా. అంత నలిగిపోయాడు. హల్లెలూయా. ఎందుకు ఇంకేం లేదు, నా బ్రతుకు అంతే అయిపోయింది అనుకుంటాడు.
కానీ దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఆయన పట్ల ఉంది. ఆయనకి నేర్పించాలనుకున్నాడు, ఆయనకి చూపించాలనుకున్నాడు. ఆ ప్రాంతమంతా, మిద్యాన ప్రాంతం అంతటిని ఆ మోషేకి క్షుణ్ణంగా తెలియజేయాలనుకున్నాడు. అవంతటిని తెలియజేస్తున్నాడు. కానీ మోషే గారికి తెలియలేదు. అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అనుకుంటాడు. మళ్ళీ ఏదో ఒక రోజు వెళ్ళాలనుకుంటాడేటి అనుకోడు. వెళ్ళి ఏం సాధిద్దాం, ఏం లేదు, అలాంటి అనుభవం. కానీ ఒకరోజు దేవుడు మళ్ళీ దర్శించి ఆ యొక్క పొదలో, మండుతున్నటువంటి పొదలో నుండి దర్శించి మోషేతో మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. మోషేతో మాట్లాడడం జరిగినప్పుడు మోషే ఆ యొక్క పొదవైపు, పొద మండుతుంది, పొద ఇలా కాలిపోలేదని చెప్పి చూడడానికి వెళ్తుంటే ఆ పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమని? మోషే మోషే, నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. నువ్వు నువ్వు తొడిగినటువంటి ఆ చెప్పులను విడిచి నన్ను సమీపించు. హల్లెలూయా. పూర్తిగా జీరో అయిపోయినటువంటి మోషేని 80 సంవత్సరాలప్పుడు దేవుడు మళ్ళీ దర్శించాడు. హల్లెలూయా. 80 సంవత్సరాలప్పుడు దర్శించాడు. 80 సంవత్సరాలప్పుడు దర్శించినటువంటి ఆ అనుభవం ఏమైందట? ఆయన దేవుని ఇంటిలో నమ్మకస్తుడిగాను, మిక్కిలి సాత్వికుడిగాను, ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఐగుప్తీయులకి దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. ఐగుప్తీయులకి దేవునిగా మారాడు, ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడిగా మారాడు. ఆయన స్వరము వినబడితే చాలు ఆ ప్రాంతంలో దేవుని సన్నిధి ఉండేది. హల్లెలూయా. అంటే అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మోషే ఆ ఐగుప్తు దేశంలో 10 ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసి ఆ యొక్క ఫరో యొక్క రాజ్యంలో 10 రకాలైనటువంటి అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు చేసినా కానీ ఫరో ఏమంటాడంటే, నీ ప్రజలను పంపించనంటాడు. ఇంకా కఠిన చాకిరీ చేయిస్తుంటాడు. హల్లెలూయా. కఠిన చాకిరీ చేయిస్తుంటాడు. అయినా కానీ కఠినపరచబడుతున్నటువంటి అనుభవం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, దేవుని యొక్క చేతిలో వారు, దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని వారు ఎంత బానిసలుగా వాడుకున్నారో, వారు దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని ఎంత శిక్షించారో, ఎంత హింసించారో, దానికి తగినట్టుగా దేవుడు వారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. హల్లెలూయా. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు వదులుకోబోయేసరికి అన్ని రకాలుగా నాశనం అయిపోయారు. చివరికి ప్రతి తొలుసూరు మగపిల్లడు కూడా, ప్రతి ఇంట్లోని కూడా చచ్చిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి తొలుసూరు మగపిల్లడు కూడా చనిపోయాడు. అంటే దేవుడు ఎలా కొట్టాలనుకున్నాడు అలా కొట్టాడు అంతే. 430 సంవత్సరాల నుంచి ఆయన యొక్క ప్రజలైనటువంటి వారి పట్ల, వారి బానిసత్వంలో నుంచి ఉంచి వారిని నలిచి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు పెడితే ఆయన 10 రకాలైనటువంటి తెగుళ్ళ చేత, 10 రకాలైనటువంటి అద్భుతాల చేత ఐగుప్తీయులను నాశనం చేశాడు. అది చివరిగా చాలదు అన్నట్టుగా ఎర్ర సముద్రంలో ఏం చేశాడట? మిగతా ఉన్నటువంటి శేషాన్ని ముంచేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మోషే అంత గొప్పగా వాడబడడానికి గల కారణం, దేవుని యొక్క చిత్తానికి పరిపూర్ణంగా, సంపూర్ణంగా సమర్పించేసుకొని ఈ 40 సంవత్సరాలు కూడా ఎంత దీనుడిగా ఉన్నాడంటే, సాత్వికుడిగా ఉన్నాడంటే, చాలా తగ్గింపు, ఇంక లేదు, నేను కాదు, అలాంటి అనుభవంలో ఉన్నప్పుడు ఇంత గొప్ప స్థాయికి దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు అంటాడు, నువ్వు ఒకప్పుడు పిలిచుంటే నేను ఇంకొకలాగా ఉండేవాడిని, సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి అనుభవంలో నేనున్నాను, అలాంటి అప్పుడు నన్ను పిలిచి వాడుకుంటే బాగుండును అంటాడు. కానీ నీ యొక్క బలం నాకొద్దు. హల్లెలూయా. నీ జ్ఞానం నాకొద్దు. హల్లెలూయా. నీ గతం నాకొద్దు. హల్లెలూయా. నేను వాడుకోబోతున్నాను, నువ్వు వెళ్ళు అంటాడు. దేవుడు వాడుకోవడానికి మనం దేవునికి సమర్పించబడితే చాలు, దేవుడు బలమైనటువంటి సాధనాలుగా వాడుకుంటాడు. హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి మోషే 80 సంవత్సరాలప్పుడు పిలువబడినటువంటి మోషే వెంటనే దేవునికి సరెండర్ అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు దినాన దేవుని బిడ్డలైనటువంటి మనం అదే మోషేను మనం వెంబడిస్తున్నట్లయితే, ఇందాక మనం పాడుతున్నట్టుగా నీ సాగేదేశంతో నా జీవిత కాలం అంతా అని చెప్తూ ముందు సముద్రం వెనక శత్రువులు ఎదురైనా కానీ మోషే వలె సాగుతానంటాం. హల్లెలూయా. కొంత శ్రమ కలిగినప్పుడు, కొంత బాధ కలిగినప్పుడు, కొంత ఇబ్బంది కలిగినప్పుడు, కొంత దీనత్వం ఎదురైనప్పుడు, కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు దాంట్లో ఏం చేయాలంట? ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. హల్లెలూయా. అది లేకుండా మనం కనుక సహనాన్ని కోల్పోతే మనం ముప్పు తెచ్చుకుంటాం, నష్టాన్ని తెచ్చుకుంటాం. కాబట్టి దీని మనసుకులైనటువంటి వారిగా ఉండడానికి మోషే యొక్క గుణాలను మనం చూసినట్లయితే అంతే కదండి. అంటే దీనాతి దీనం. ఆ తర్వాత మోషే గారు చనిపోయిన తర్వాత మోషే గారు యొక్క శవం కనబడలేదు. హల్లెలూయా. ఎందుకు కనబడలేదో తెలుసా? ఎందుకు కనిపించకుండా సమాధి చేయమన్నాడో దేవుడు తెలుసా? చెప్పండి. మోషేను ఎక్కడ దేవుడిగా ఆరాధిస్తారో, హల్లెలూయా, మోషేను దేవుడిగా ఆరాధిస్తాడు. ఇప్పుడు మనం అభిషక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి మోషే అంత దీన స్థితికి వెళ్ళిపోయాడని చెప్పడానికి అలా మాట పలికాం. కానీ అలాంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయనను ఇశ్రాయేలు ప్రజలు ఎలా 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 ఆరాధిస్తున్నారట? దేవునిగా ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. మోషేని దేవునిగా ఆరాధిస్తున్నారు. ఆ ఆరాధిస్తున్నటువంటి మోషే చనిపోయాడంటే ఆ సమాధిని ఒక పెద్ద మందిరంగా మలిచేస్తారు. కాబట్టి ఈయన ప్రజలు నా వైపు తిరగకుండా మోషే సమాధి వైపు గుడిలు కట్టి మోషేని దేవుడిగా ఆరాధిస్తారు. దేవునికి వ్యతిరేకులుగా మారిపోతారు. అంటే ఒక స్థాయి నుండి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయాడట. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం ఇప్పటికీ యూదులు పాటిస్తూనే ఉన్నారు. యూదులు అంటారు, మోషే కంటే గొప్పవాడువా? హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి మోషే కంటే గొప్పవాడువా? అబ్రహాం కంటే గొప్పవాడువా అని వీళ్ళని సరిపోల్స్తుంటారు. కానీ మోషే కంటేను అబ్రహాం కంటేను గొప్పవాడు యేసు ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి ఆయన దీనుడిగాను సాత్వికుడిగాను గొర్రె పిల్లలాగా భూమి మీదకి రాగా నేను మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. వారు తగ్గించుకొని దేవుని ఎదుట విధేయత కలిగి ఉండడాన్ని బట్టి వారి యొక్క పేర్లు గణపరచబడుతున్నాయి. దేవుడు మెచ్చుకునేటువంటి వారిగా వారి యొక్క పేర్లు మారుమోగుతున్నాయి. అబ్రహాముని దేవుడు మెచ్చుకున్నాడు. హల్లెలూయా. మోషేని దేవుడు మెచ్చుకున్నాడు. దావీదుని మెచ్చుకుంటున్నాడు. దావీదు నా హృదయానుసారుడు, మోషే నా ఇల్లంతట్లో మిక్కిలి నమ్మకస్తుడు, సాత్వికుడు, అబ్రహాము నా యొక్క స్నేహితుడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వారు కలిగినటువంటి దీన స్వభావాన్ని బట్టి, వారి యొక్క సహనాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి భక్తిని బట్టి దేవుడు వారిని అంతగా వృద్ధి చేసి ఈరోజు ఘనంగా వాడుకుంటున్నాడు. ఈరోజు కూడా మోషే గారు ఆ ప్రాంతంలో నివాసం చేశారు, ఆ ప్రాంతంలో ఉన్నారు అంటే మోషే గారు ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలు రాశారంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితి. అబ్రహాం గారి యొక్క స్థితి చాలా గొప్పది, దావీదు గారి యొక్క స్థితి గొప్పది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ధీరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టులో పరుండు పెట్టబడ్డాడు. ఏనండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చడానికి స్థలం లేదు అని అంటాడు. ఆకాశమాన సింహాసనం, భూమి అని పాతిపీఠం, అంత గొప్ప దేవుడు తగ్గించుకున్నాడు. ఈరోజు ఆయన ఆరాధిస్తున్నటువంటి సంఘం అనేటువంటి మనము దీనులు సంఘంగా ఉండవలసినటువంటి సంఘము అతిశయిస్తున్నాం. ఎంత మాత్రం అతిశయించడానికి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దీనులుగా ఉండడాన్ని బట్టి దీనత్వంలో ఉన్నటువంటి వారిని గనులుగా చేసేసాడు దేవుడు. ఈరోజు దినాన్న మనం ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద అణిగి లోబడి ఉన్నట్లయితే ఆశీర్వాదకరంగా అహంకారుని ఎదిరించి దీనులమైనటువంటి మనకు కృప అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దావీదు గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదు దీనుడిగా ఉండి ఏమవుతాడంటే మహారాజుగా మారుతాడు. హల్లెలూయా. మహారాజుగా మారాడని 2 మాటలు చెప్పేశాను. కానీ ఆ 40 సంవత్సరాల పాటు ఇంచుమించు సౌలు గారు నా రాజ్యం చేస్తున్నటువంటి పాలన అంతట్లోని కూడా ఆయన కూడా అరణ్యవాసంలోనే ఉన్నాడు.
అభిషేకించబడిన తర్వాత చాలా సంవత్సరాల పాటు అడవుల్లో ఉన్నాడు. అలాంటి అనుభవం, కానీ అలాంటి అనుభవంలో ఉండినా కానీ దేవుని వెంబడించారు. హల్లెలూయా. బాధలు వచ్చినా, కరువులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి బలహీనతలు వచ్చినా కానీ దేవుని వెంబడించారు. కాబట్టి వారు గనులుగా ఎంచబడ్డారు. దేవుడు మనుషులు మెచ్చుకునేట అసాధ్యము అయినా కానీ దేవుడు వారిని మెచ్చుకుంటున్నాడు. ఈరోజు మోషేను మనం చూసినట్లయితే మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతట్లో నమ్మకస్తుడు. దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా ఈ చివరి దినాల్లో దేవుడు మన దగ్గర ఒక ప్రశంసించేటువంటి అనుభవం, దేవుడు మనల్ని బట్టి సంతోషించేటువంటి అనుభవం, దేవుడు మనల్ని బట్టి ఆనందించేటువంటి అనుభవం సంఘం దగ్గర ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక దీని మనసు కలిగి దేవుని ఎదుట దేవుని నామాన్ని గణపరిచి ఆయన ఇచ్చేటువంటి మహాకృపను పొందుకుందాం. అట్టి మహాకృప మన బ్రతుకాలం అంతే దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల మా ప్రభు, మీకు వందనాలు దేవా. చాలా శ్రేష్టమైనటువంటి సంగతులను దేవా, విలువైనటువంటి సంగతులను మోషే గారిని నిలబెట్టుకొని మాతో మీరు తేటగా సూటిగా మాట్లాడారు. అవును, చచ్చిన కుక్కల వంటి మేము, అతి దీనులైనటువంటి మమ్మల్ని ప్రభా దేవా వెలిగించడానికి దేవా మహాభక్తులైనటువంటి అనబడినటువంటి మోషే గారిని, అబ్రహాం గారిని, దావీదు గారిని దేవా, యోబు గారిని నాయన మీరు మా ముందులో ఉంచుతున్నారు. వారిని నాయన మెచ్చుకునడానికి నాయన వారిని మీరు ప్రశంసిస్తున్నారు ప్రభా. దేవా మీకు వందనాలు. ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాలు బ్రతికినటువంటి వారి జీవితాల్లో కూడా దేవా ఎలాంటి ప్రశంస లేదు, కానీ దేవా గొప్ప జీవితాన్ని నాన్న యోబుకు అనుగ్రహించారు. యథార్థవంతుడు, భక్తిపరుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, నీతిమంతుడని అవా ఈరోజు దినాను ప్రభా అంజూరపు చెట్టును చూసినప్పుడు ప్రభా ఒక ఫలమైనను లేదని మీరంత బాధపడుతున్నారో, ఈరోజు ప్రభా ఫలించవలసినటువంటి సంఘము దేవా, వృద్ధి చెందవలసినటువంటి సంఘము, ఆశీర్వదింపబడవలసిన సంఘము ఆయన ఈరోజు ఫలాలు లేకుండా ఉన్నాయని అంతగానో బాధపడుతున్నారు ప్రభా. అయ్యో ప్రభా, ఫలించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మమ్మల్లోనికి మాలోనికి రండి, మా అంతరంగాలను శుద్ధి చేయండి దేవా. మేము మీకు విధేయులుగా ఫలింపడానికి ఆటంకాలను తీసివేయి ప్రభా. నాన్న మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది నాన్న ప్రభా తండ్రి, నాన్న దేని మనసును ధరించుకొని దేవా నీ నామాన్ని గణపరుస్తున్నటువంటి అలనాడు మా పితరుల వలె భూమి మీద ప్రభా నీకు సాక్షులుగా ఉండి మీ నామాన్ని కనపరిచే ప్రతినిధులుగా వాడబడేటువంటి కృపా, ధన్యత, భాగ్యం మాకు, మా కుటుంబాలకు ఎందాలుగా అనుగ్రహించి మేలు చేయమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి పడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్.